వదలండి, చంపేస్తాను. నీకోసం నీకిష్టమైన చిలక బొమ్మ తెచ్చాను. ఇదిగో ఇదిగో చూడు. చాలా బాగుంది బామా. ఇది నీదే బాబు, వచ్చి తీసుకో. దా. నాకు ఆ బొమ్మ వద్దు. సరే, ఇంకేం బొమ్మ కావాలి చెప్పు, నేను తీసుకొస్తాను. నాకు ఆ బొమ్మ కావాలి. ఆ బొమ్మ అంటే? అది నెల రోజుల నుంచి ఆ బొమ్మ నా దగ్గరకు వస్తుంది, నేను వచ్చేసరికి వెళ్ళిపోతుంది. ఈ రోజు నా దగ్గరకు వచ్చి నా కట్లు కూడా విప్పింది. తను చాలా మంచిదే. మరి నాకు ఆ బొమ్మే కావాలి, లేకపోతే నేను రాను. నేను దూకేస్తాను. వంశీ, నా మాట విను. నాన్న వంశీ, నీకు కట్లు విప్పింది ఆవిడ బొమ్మ కాదు, ఆవిడ టీచర్ కృష్ణవేణి. నాన్న, నాకు ఆ కృష్ణవేణి బొమ్మే కావాలి. నాకు కృష్ణవేణి బొమ్మ కావాలి. నాకు ఆ కృష్ణవేణి బొమ్మ కావాలి. నాకు ఆ కృష్ణవేణి బొమ్మ కావాలి. అలాగే నాన్న, నీకు కృష్ణవేణి బొమ్మని నేను తెచ్చిస్తాను, సరేనా? కారణ కలయం భాదాగమనం, భ్రమ విభ్రమణం జీవన చక్రం. నిజంగా అయితే వస్తాను. మీరు కూడా వెళ్ళండి. నా కొడుకు బర్త్డే పార్టీకి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మీ కృతజ్ఞతలు ఎవరికి కావాలి రత్నప్రభ గారు? మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేద్దాం అనుకున్నాను. అమ్మో, నీకు ఇలాంటి సైకో కొడుకున్నాడని తెలిసింది కాబట్టే నా కూతురు బ్రతికిపోయింది. లేకపోతే పెళ్ళైన ఫస్ట్ రోజే చంపేసేవాడేమో. ఆంటీ, మీ స్తోమతకి ప్రపంచంలో ఏ కంట్రీకి తీసుకెళ్లినా మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించొచ్చు. 20 ఏళ్లుగా బయట ప్రపంచానికి తెలియకుండా మీ కొడుకుని ఇలా పెంచారేంటి? మీరసలు కన్నతల్లేనా? ఆంటీ, తప్పుగా అనుకోకండి. అతను సైకోనో పిచ్చోడో మాకు తెలీదు. ముందు అతనికి పెళ్లి చేయండి, అప్పటికైనా పిచ్చి కుదురుతుంది. Shut up! Shut up! నా
వంశీ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తాను. ఎస్, నా కొడుక్కి పెళ్లి చేస్తాను. చందమామ లాంటి అందాల బొమ్మని తీసుకొచ్చి నెల రోజుల్లో పెళ్లి చేస్తాను. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. అసలు కన్నతల్లేనా? నాకు ఆ కృష్ణవేణి బొమ్మే కావాలి. కృష్ణవేణి బొమ్మే కావాలి. కృష్ణవేణి బొమ్మే కావాలి. వంశీ కృష్ణవేణి కావాలని ఎందుకన్నాడు? లోకో విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి తత్రం రంగేత్ నాటకం. ఎప్పుడో చిన్నప్పుడు వంశీ వేసిన పెయింటింగ్ 20 ఏళ్ల తర్వాత ఈ కృష్ణవేణి అదే పెయింటింగ్ ఎలా వేసింది? కారణ కలయం భవదాగమనం క్రమ విభ్రమణం జీవన చక్రం. కృష్ణవేణి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే మా గురించి బయటకు తెలిసింది. ఇది యాదృచ్ఛికమా లేక కేళీ విలసం మాయాజీవ మధ్య రంగం నట సంతులనం. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రండి. అయ్యో పర్లేదు, కూర్చోండి. పర్వాలేదు అరవింద్ గారు. ముందు మీరు కూర్చోండి. గాయం ఎలా ఉంది? డాక్టర్ ప్రమాదం ఏం లేదన్నారు. చిన్న గాయమే. మీరు రిలాక్స్ అయ్యారు కదా? చున్నీ తీసుకోండి. అంటే మీకు అక్కడ గాయం అవ్వడం గమనించాను, అందుకే ఇంట్లో చున్నీ ఉంటే వెతికి తీసుకొచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే విత్ ప్లెజర్. అరవింద్ గారు, ఎవరతను?
మా అన్నయ్య వంశీకృష్ణ. అంటే మేడంకి మీరిద్దరు కొడుకులా? లేదండి, నేను మేనల్లుణ్ణి. తను వంశీకృష్ణ, ఈ ఇంటి వారసుడు. అత్తయ్య నన్ను కొడుకు కంటే ఎక్కువగా పెంచి పెద్ద చేసింది. నేను వంశీకృష్ణ బావా బామ్మర్తులు. బయట ప్రపంచానికి ఈరోజే, అది మీ వల్లే మా అన్నయ్య వంశీకృష్ణ గురించి తెలిసింది. మీ అన్నయ్యనంత దారుణంగా తాడులతో కట్టేసి అవుట్ హౌస్ లో పెట్టారేంటండి? చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు వరకు మా అన్నయ్య స్కూల్లో అన్నిట్లోనూ ఫస్ట్. ఆ వయసులోనే అద్భుతమైన పెయింట్స్ వేసేవాడు. వీడు పెద్ద జీనియస్ అని మా అన్నయ్యని పొగిడేవారు. అలాంటిది ఒకరోజు సడన్ గా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇదిగో ఇలా అయ్యాడు. ఈ 20 years లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ లో చెకప్ చేయించారు. సైకియాట్రిస్ట్ స్ప్లిట్ పర్సనాలిటీ అన్నారు. రకరకాల పేర్లు పెట్టి ట్రీట్మెంట్స్ చేయించారు. బట్ ఇంతవరకు క్యూర్ అవ్వలేదు. ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటాడో తెలీదు. ఒక్క బామ్మ మాట తప్ప ఎవరి మాట విండు. ఏ క్షణంలో ఏం చేస్తాడో తెలీదు. రీసెంట్ గా మా సర్వెంట్ డాటర్ మీద అటాక్ చేస్తే బై గాడ్స్ గ్రేస్ తను సేవ్ అయిందని మా మామ్ చెప్పింది. మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవుతుందేమోనని తన్ని తాళతో కట్టేసి ఉంచారు. అనుకోకుండా మీరు అటువైపు వెళ్లారు. అమావాస్య రోజున తనలో విపరీతమైన మనస్తత్వం వస్తుందని, పౌర్ణమికి బాగుంటాడని బామ్మ చెప్తుంది. ఈ విషయాలని నాకంత క్లియర్గా తెలీదు. మీరు మా పిల్లలకి ట్యూషన్ టీచర్, పైగా పార్టీకి వచ్చిన గెస్ట్. ఇలా జరుగుతుందని అనుకోలేదు. సారీ అండి. ఇట్స్ ఓకే అరవింద్ గారు. మీరు రెస్ట్ తీసుకోండి. పొద్దున్నే నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదు అరవింద్ గారు, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అంతకంటే అర్జెంటుగా రత్నప్రభ మేడంతో మాట్లాడాలి. ఈ టైంలోనా? వద్దండి, పార్టీ డిస్టర్బ్ అయిన మూడ్. పైగా మీ ఇన్సిడెంట్ తో తను షాక్ లో ఉంటుంది. నేను పార్టీకి రాలేదు అరవింద్ గారు. ఒక అర్జెంట్ పని మీద మేడంని కలవడానికి వస్తే పార్టీ అయ్యాక మాట్లాడతానని చెప్పారు. ఎంత అర్జెంట్ అయినా ఇప్పుడు తను టెన్షన్ లో ఉంటుంది. మేం వెళ్లి మాట్లాడడానికి భయపడుతున్నాం. ఏమైనా సరే నేను అర్జెంటుగా కలవాలి అరవింద్ గారు, ప్లీజ్. సరే, జరిగిన ఇన్సిడెంట్ కి మమ్మీ కూడా కృష్ణవేణితో మాట్లాడాలి కదా. ఓకే. నాకు ఆ కృష్ణవేణి బొమ్మే కావాలి. నాకు ఆ కృష్ణవేణి బొమ్మే కావాలి. మేడం, నాకు ఒక్క సహాయం చేసి పెడితే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఎలా ఉంది కృష్ణవేణి? ఫైన్ మేడం. నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావో ఎలా వెళ్ళావో తెలియదు. బట్ జరిగిన ఇన్సిడెంట్కి నేను చాలా బాధపడుతున్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ కృష్ణవేణి. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటి మేడం? దేవుడి దయ వల్ల నాకేం కాలేదు. ఒకవేళ నాకేమైనా జరిగినా మా మావయ్య ఫ్యామిలీని మీరు సేవ్ చేసేవాళ్ళు కదా. మీ మావయ్య కుటుంబం కోసం నువ్వు ఏమైనా చేస్తావా? నా ప్రాణాలైనా ఇస్తాను మేడం. నా ప్రాణాలైనా ఇస్తాను మేడం. సరే, నువ్వు అడిగిన డబ్బు నేను ఇస్తాను కృష్ణవేణి.
దొరికింది. ఇంకా మన కష్టాలు తీరినట్టే. మేడం, ఏమైంది కృష్ణవేణి? మీ చేతులతో ఇవ్వండి మేడం. అలాగే కృష్ణవేణి, నేనే స్వయంగా ఇస్తాను. కానీ ఈ డబ్బు నీకు ఇచ్చే ముందు ఒక కండిషన్. ఏంటో చెప్పండి మేడం. నేను నీకు ఇంత డబ్బిచ్చి నీ మేనమామ కుటుంబాన్ని కాపాడుతున్నాను. మరి నాకు నువ్వు సాయం చేయాలి. నేను మీకేం సాయం చేయగలను మేడం? ఆ సాయం నీ వల్లే అవుతుంది. మీరు చేస్తున్న ఈ సహాయానికి నేను ఏం చేసినా తక్కువ మేడం. నిజంగా నేను సాయం చేయగలనంటే అడగండి, నా ప్రాణాలైనా ఇస్తాను. నువ్వు నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఏది అడగని నా కొడుకు నువ్వు కావాలని అడిగాడు. అందుకే నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ డబ్బే కాదు, మొత్తం నీ జీవితాన్నే మార్చేస్తాను. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి. నిన్ను ఈ ఇంటికి మహారాణిని చేస్తాను. ఇంకాపుతారా మేడం? డబ్బు సహాయం చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి మేడం? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అయినా ఏం చూసి నీకు లక్షలు ఇవ్వాలి? నువ్వు నీ మేనమామ కోసం ప్రాణాలైనా ఇస్తావు. నేను నా కొడుకు కోసం ఏమైనా చేస్తాను. నీది మేనమామ ప్రేమ, నాది తల్లి ప్రేమ. నువ్వు డబ్బడిగావు, నేను తాళి కట్టించుకోమన్నాను, అంతే. నేనేం తప్పుగా మాట్లాడలేదే. కుండలి మీద కత్తి దించిన వాడితోనే తాళి కట్టించుకోమంటున్నారు. ఇది న్యాయమా? పెళ్ళయ్యాక వాడు మారిపోయి నిన్ను సుఖంగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. ఇది స్వార్థం మేడం. ఇచ్చిపుచ్చుకోవడం స్వార్థం ఎలా అవుతుంది? అండర్స్టాండింగ్. నా జీవితాన్ని బలి కొడుతున్నారు. బలి కాదు, ప్రతిఫలం అడుగుతున్నాను. ఆడపిల్ల జీవితాన్ని డబ్బుతో కొనాలనుకుంటున్నారు. ఇది ఆడ మనసేనా? తల్లి మనసుతో అడిగాను. చదువుకున్న దానివి, నా స్థానంలో ఉండి అర్థం చేసుకో. మీ కొడుకుని పెళ్లి చేసుకోవడం కల్లో కూడా జరగదు మేడం. నా ఇంటి కోడలు కావాలని చాలా మంది అమ్మాయిలు కలలు కంటున్నారు. పెళ్లి అలాంటి వాళ్ళని కొనుక్కోండి. ఈ కృష్ణవేణిని కొనలేరు మేడం. ఎందుకంత రోషం? నేనేమి నీ ప్రాణాలు అడగలేదు కదా. మీ కొడుకుతో పసుపు తాడు కట్టించుకోవడం అంటే అది నాకు ఉరితాడే కదా. ఆవేశంలో ఉన్నావు, ఆలోచించుకొని మళ్ళీ వస్తావు. నేను రాను. వస్తావు. ఆ అవసరం నాకు రాదు. నా మేనమావ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. చూస్తాను. నా అవసరాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఎంత నాటక వాడతారని అనుకోలేదు.
నాకు మీ డబ్బు అవసరం లేదు, ఈ ఇంటికి కోడలు కావాలని అస్సలు లేదు. క్షమించండి. కృష్ణవేణి, డబ్బులు పడేస్తే నా కొడుకు వంశీకృష్ణని పెళ్లి చేసుకోవడానికి బోలెడు మంది క్యూలో నిలబడతారు. కానీ నాకు నువ్వే కావాలి. నువ్వే ఈ ఇంటి కోడలు కావాలి. నా కొడుక్కి నచ్చిన నిన్నే ఈ ఇంటి కోడల్ని చేస్తాను. ఛాలెంజ్. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను కదా. ఏందే నువ్వు చూసుకునేది?